ఈనాడు షాద్నగర్ మున్సిపాలిటీ ముఖ్య కూడలి వద్ద గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశం పండుగ జరుపుకోవాల్సినటువంటి దినం. 2025-26 బడ్జెట్ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 ముందు కేవలం 16,666 రూపాయలు సంపాదనకు మించి ఉన్నా కూడా ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈనాడు ఒక సగటు ఉద్యోగి లేదా సొంత వ్యాపారం ఉన్న 1,00,000 రూపాయలు ఆదాయము ట్యాక్స్ మినహాయింపు చేయించడం అనేది మధ్యతరగతి మరియు కింది స్థాయి ప్రజలకు ఎంతో ఉపయోగయుక్తంగా ఉంటుందని చెప్పి ప్రజలు పండుగ జరుపుకుంటూ ఉన్నారు. దేశం అప్పులపాలైనటువంటి దేశాన్ని 2014 ముందు ఈరోజు దేశం ఉన్నత ఆర్థిక ప్రగతి వైపు అడుగులు వేస్తూ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తూ పాఠశాలల అభివృద్ధికై కేటాయించినటువంటి బడ్జెట్ చాలా అద్భుతంగా ఉన్నది. బ్రాడ్బ్యాండ్ ప్రతి ప్రభుత్వ పాఠశాలకు బ్రాడ్బ్యాండ్ ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా రక్షణ దళాలకు ఆర్మీ రక్షణ దళాలకు అన్నిటికీ 5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం జరిగింది. మునుపెన్నడూ విధంగా ఈ 2026 బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం అందరము మనం చూడడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా అద్భుతంగా దేశవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం. దీనికి ప్రజలందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు భూత దిశల దగ్గర ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి